హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలకి చాలా హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ చేయాలనుకుంటున్నారా? అలా అయితే ఈ రైస్ రెడీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనం ముందుగా 1 గ్లాస్ రైస్ని ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించి పెట్టుకోవాలి. అన్నం ఉడికించుకునే ముందు 1 స్పూన్ ఆయిల్ వేసి కనుక అన్నం ఉడికించుకుంటే మనకి రైస్ ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ మినపప్పు వేసుకుందాము. తర్వాత 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు, తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇవి లైట్గా వేగినాక మనం దీంట్లో ఎండుమిర్చిని వేసుకుందాము. ఎండుమిర్చి ఇక్కడ కారం తక్కువగా ఉండడం వల్ల నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. రైస్ క్వాంటిటీని బట్టి, మీరు తినే స్పైసీనెస్ని బట్టి మనం ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇంకా వీటిని బాగా వేగించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత 1 కప్ కరివేపాకుని క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకొని వేసేసుకున్నాము. మనకి ఈ కరివేపాకు అనేది బాగా వేగిపోవాలి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఈ కరివేపాకుని ఎక్కువ కానీ తక్కువ కానీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చింతపండును కూడా వేసేసుకొని ఇలా ఇవన్నిటిని బాగా ఫ్రై చేసేసుకున్నాము. మనకి ఇవి బాగా వేగిపోవాలి. ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసేసి దీన్ని కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఎక్స్ట్రా ఉంటే మనం స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీనిలో వేరుశెనగపప్పు వేసుకున్నామండి. వేరుశెనగపప్పు అన్నీ కాకుండా కొంచెం ఎక్కువే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ. తర్వాత పోపు గింజలన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చిని కూడా వేసుకొని తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసేసుకున్నాము. తర్వాత కరివేపాకు, ఇవన్నిటిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని, పచ్చిమిర్చిని ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకుంటే ఎంతో చాలా సింపుల్గా, టేస్టీగా, క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.